ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. 43వ కీర్తన 3వ చరణం ఒకసారి చూడండి అందరు కూడా. ఏముందంటే, నీ వెలుగును నీ సత్యమును బయలుదేరి చేయుము, అవి నాకు త్రోవ చూపును. చూసారా, మనం చాలాసార్లు ప్రభు దగ్గర అయ్యా అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడుగుతూ ఉంటాం. ధనం త్రోవ చూపించదు, లేకపోతే లోకంలో ఉన్న ఆస్తిపాస్తులు లేకపోతే అందచందాలు వినాలి అవి త్రోవ చూపం మనకి. ఆ భక్తుడు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడంటే, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము. అయ్యా నాకు కావాల్సింది ఏంటో తెలుసా, నీ వెలుగు సత్యం. వెలుగు అంటే అందుకే దావీదు అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు. వెలుగంటే ఏంటి? వాక్యం, సత్యము. ఆయనే సత్యం, ఆయన తప్ప ఇంక సత్యం ఎవరు లేరు. కాబట్టి ఈ సత్యము వెలుగు మనకు వచ్చినప్పుడు మన జీవితాల్లో ప్రతీది కూడా ప్రభువుకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఒకవేళ నాకున్న పరిస్థితి తాత్కాలికమే, ఈరోజు బాగోపోయినా మరొక క్షణం నాకు జయం. నేను ఓడిపోయేదాన్ని కాదు, ఎప్పుడు నేను గెలవడానికే దేవుడు నన్ను పుట్టించాడు. నా పుట్టుకే ఒక గెలుపు, నా డిఎన్ఏలో ఒక గెలుపు ఉంది. ఆ డిఎన్ఏ యేసయ్య డిఎన్ఏతో కలిసిందంటే వాటం అనేది మనకి లేనే లేదు. అది రోగం అవ్వనివ్వండి, సమస్యలు అవ్వనివ్వండి, కష్టాలు అవ్వండి, ఇరుకులు ఇవ్వండి, ఏదైనా సరే దేవుడు మనకు జయమే ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోసేపుకి అన్నలు ఏదో పాడు చేద్దాం అనుకున్నారు, కానీ దేవుడు ఏం చేశాడు? ఆ కీడును మొత్తాన్ని కూడా ఏం చేశాడు? మేలుగానే. ఆ గోతులో పడేయడం వల్ల ఆ తీసుకెళ్ళి ఏం చేశారు? వాళ్ళకి అమ్మారు. అక్కడ నుంచి పోతీఫర్ ఇంటికి వెళ్ళాడు. పోతీఫర్ ఇంట్లో ప్రాబ్లం వచ్చి జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళకపోతే కలభావం చెప్పేవాడు కాదు, ఆ యొక్క అన్నలకి మళ్ళీ ఫుడ్ పెట్టే పరిస్థితిలో వచ్చేవాడు కాదు. కాబట్టి ఏ పరిస్థితి ఉన్నా ప్రతి పరిస్థితిని దేవుడు మనకు మేలుగానే మారుస్తాడు. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు అర్థం కాదు మీకు, అది మీకు అర్థం కాదు ఇప్పుడు, అయినా అది మన మేలు కోసమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు మనకు మేలు చేసే దేవుడు కానీ కీడు చేసే దేవుడు కానే కాదు. ఎందుకంటే మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నాకు తెలుసు, అవి మేలుకరమైన ఉద్దేశాలే కానీ హానికరమైనవి కానే కాదు. దేవుడు మనకు హాని చేసే దేవుడు కాదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. నష్టపరిచే దేవుడు కాదు. నష్టములో నుంచి, కష్టంలోంచి, ఇబ్బందుల్లోంచి, శ్రమల్లోంచి లేవనెత్తేవాడే మన ప్రభు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలామంది అనుకుంటున్నారు, అయ్యో ఈరోజు పనికి వెళ్ళకపోతే నేను నష్టమైపోతాను, ఈరోజు పనికి వెళ్ళకపోతే అవి నేను కట్టలేను, ఈరోజు పనికి వెళ్ళకపోతే నేను అది చేయలేను, ఇది చేయలేను అనుకుంటున్నారు. అదంతా ఉట్టి మాట. పనికి వెళ్ళకపోయినా దేవుడు నిన్ను పోషించగలడు. ఆదివారం ప్రభువుకి ఇస్తే ఈ వారం అంతా దేవుడు నిన్ను పోషించి సంరక్షించి పనికి కావలసిన శక్తి సామర్థ్యాలను నువ్వు చెయ్యలేని విస్తారమైన పనిని ఇవ్వగలడు. అది అంతేగాని ఈరోజు నేను పనికి వెళ్ళకపోతే రేపు నా బతుకులేదని ఆలోచన ఉంటే దానివల్ల నో యూస్. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే నీ జీవితంలో పనికే ప్రాధాన్యత కానీ పనిచ్చే దేవుడికి ప్రాధాన్యత నీకు లేదు అని అర్థం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, ఈరోజు ఒక మంచి వాక్య భాగాన్ని మనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరు కూడా కలిగియుండుడి. ఏంటంటే చెప్పండి అందరు కూడా, క్రీస్తు యేసుకు నాకు కలిగిన ఈ మనస్సును మీరందరూ కూడా ఏం చేయాలంట? కలిగి ఉండాలి. ఈరోజు క్రీస్తు యేసుకు ఏ మనసు ఉందో అది మనం చూద్దాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ ఫిలిప్పీలకి అపోస్తలుడైన పౌలు ఈ ఫిలిప్పీ పత్రిక రాశాడు. అపోస్తలుడైన పౌలు అపోస్తలుగా మారక ముందు ఆయన సౌలుగా ఉండేవాడు. యూదుల్లో పుట్టాడు. మరి గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని బాగా చదువుకున్నాడు.
ఆ చదువు ఆయన ఏం చేసిందంటే యేసు ప్రభువుని నమ్మలేని స్థితిలోకి, యేసయ్య బిడ్డలు హింసించే స్థితిలోకి నడిపించింది. ఒక మత ఛాందసవాదిగా మారిపోయాడు, ఒక టెర్రరిస్ట్గా మారిపోయాడు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరినీ కొట్టడం, ఎక్కడ ప్రార్థన జరిగితే వాళ్ళందరినీ ఈడ్చుకురావడం, జైల్లో వేయడం, బెత్తాలతో కొట్టడం, కొరడాలతో కొట్టడం చేస్తున్నాడు. ఒకరోజు తనున్న ప్రాంతం అంతా కూడా చేసినాక ఇంకొక ఆలోచన వచ్చింది. దమస్కులో కూడా కొంతమంది ఉన్నారంట, ఇండియన్ రివైవల్ చర్చ్ అని ఒక సంఘం ఉందంట, వాళ్ళు బాగా దేవునిలో సాగుతున్నారంట, కాబట్టి వాళ్ళని కూడా కొట్టాలని చెప్పి పర్మిషన్ తీసుకుని దమస్కి సైన్యాన్ని తీసుకుని గుర్రాలతో వెళ్ళిపోతున్నాడు. దమస్కు మధ్యలోకి వెళ్ళగానే మరి ఆ సౌలుకి ఒక ఎన్కౌంటర్ జరిగింది. పరలోకం నుంచి వెలుగు వచ్చి ఆయన్ని కొట్టింది. ఆ వెలుగు కొట్టగానే వెళ్ళి ఆ గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. పడిపోగానే గుడ్డోడైపోయాడు. అయిన తర్వాత ఒక స్వరం వినపడింది, సౌలా సౌలా నన్నేల నువ్వు హింసించుచున్నావు అని చెప్పగానే, నువ్వు ఎవడివి అన్నాడు. అనగానే నీవు హింసించుచున్న దేవుడు. అంటే సౌలు దేవుణ్ణి హింసించలేదు, కానీ దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఆయన సంఘాన్ని హింసించాడు కాబట్టి ప్రభు పర్సనల్గా తీసుకున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఎవరైనా దేవుని బిడ్డలను హింసించినా, దేవుని బిడ్డలను పాడు చేసినా, దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఉన్నా వాళ్ళకే నష్టం, కానీ వీళ్ళకి ఎంత మాత్రం కూడా నష్టం అనేది ఉండదు. ఎందుకంటే ప్రభు అన్నాడు, తన సంఘాన్ని హింసిస్తే, సంఘాన్ని బాధ పెడితే, సంఘాన్ని ఏమన్నా అంటే దేవుడు ఎంత మాత్రం ఊరుకోడు. ఖచ్చితంగా పౌలును కొట్టినట్టుగా నిన్ను కూడా కొడతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలామంది ఈ రోజుల్లో చేస్తున్నారు, కాబట్టి దేవుడు ఖచ్చితంగా పరిష్కారం ఆయన ఇస్తాడు. ఖచ్చితంగా ప్రభు ఊరుకోడు. సంఘాన్ని ఎంత పాడు చేయాలని ప్రయత్నం చేస్తే సంఘం పాడవలేదు ఇంతవరకు. సంఘం అంచెలంచెలుగా వృద్ధి అవుతూనే ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ తర్వాత అననీయ అనే ప్రవక్తకి దేవుడు కనపడి, ఇదిగో ఆ సౌలు దగ్గరికి వెళ్ళమనగానే అననీయాకు భయం వేసింది. అయ్యా ఇదేంటి నాయన, ఆయన యొక్క చరిత్ర చూస్తే అందరిని కొడతా, ఆయన దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావంటే, ఆయన అప్పట్లాగా లేడు, గుడ్డోడు అయిపోయాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తే కళ్ళు వస్తాయి అన్నప్పుడు అననీయ వెళ్ళి ప్రార్థన చేసి సౌలుకి మరి మళ్ళీ కళ్ళు వస్తాయి. తర్వాత అక్కడి నుంచి అరేబియా ప్రాంతానికి వెళ్ళి మరి దేవుని దగ్గర అనేక మరి వరాలనండి లేకపోతే ప్రత్యక్షతలు పొందుకొని 13 పత్రికలు రాశాడు. ఈ యొక్క బైబిల్లో చాలా గొప్ప అపోస్తులుగా మారిపోయాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు ప్రభుతో తిరిగిన వాళ్ళకన్నా ఆయన ప్రభు యొక్క ప్రత్యక్షతలు పొందుకొని ఆయన అపోస్తులుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన ఈ ఫిలిప్పీ పత్రిక రాశాడు. ఎక్కడి నుంచి రాశాడంటే జైల్లో ఉండి రాశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు ప్రభువారు పుట్టిన తర్వాత 60 సంవత్సరాలకి 60-62 సంవత్సరాల మధ్యలో ఈ పత్రికను ఏం చేశాడు, ఫిలిప్పీ పత్రిక రాయటం జరిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 60-62 యేసు ప్రభువారు పుట్టిన తర్వాత 60 సంవత్సరాలకి ఈ పత్రిక రాశాడు. రాసినప్పుడు దీంట్లో మరి 4 భాగాలుగా ఏమని ఉందంటే, మొదటిగా కృతజ్ఞత గురించి పత్రికలో చెప్పాడు. ఆ తర్వాత మరి ఎప్పుడు సంతోషంగానే ఉండండి అని చెప్పి అందరినీ కూడా ఎంకరేజ్ చేశాడు. ఎప్పుడు సంతోషంగాను. అందుకే ఈ ఫిలిప్పీ పత్రికలో ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనంద. శ్రమలైనా, శోధనలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, కొంతమంది నీ మీద లేనిపోయిన మాటలు సృష్టించి కథలు అల్లుతారే, వాటిని బట్టి నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎంత తప్పు చేసుకుంటున్నారంటే, లేని మాటలు పుట్టించడం ద్వారా వాళ్ళ బ్రతుకు లేని స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి అది కూడా చెప్పాడు. తర్వాత 3వది ఏం చెప్పాడు, దొంగ ప్రవక్తలు వస్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో యూట్యూబ్ వచ్చినాక, సోషల్ మీడియా వచ్చిన ఎవరు చెప్పింది వాళ్ళు చెప్తున్నారు. ఏది పడితే అది బుర్రకెక్కించుకున్నాడు. దానివల్ల ప్రయోజనం లేదు. ఏదో ఎవరెవరో మాటలు దేవుని నడిపింపలేంది ఏదో చెప్తుండే, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాటలు విని చాలామంది భక్తిలో చెడిపోతున్నారు. చాలామంది భక్తి నియమంలోంచి బయటకు వచ్చేస్తున్నారు. అసలు ఈ దేవుడు ఉన్నాడా లేడనే స్థితిలోకి తీసుకెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ చెత్తను బుర్రకు ఎక్కించుకోవద్దు. బైబిల్ చదవండి. అలాగే వెళుతున్న మందిరానికి సంఘ కాపరి మాటలు విని ఆ భక్తిలో నడిచి పరలోక రాజ్యం వెళితే చాలు, వేరే మనకు అవసరం లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 4వది ఏం చెప్పాడంటే, ఈ పత్రికలో రాశాడు, ఆ ఒకే మనం చదివి ఏమన్నా తెలుసా, క్రీస్తు యేసునకు కలిగిన
ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకప్పుడు వేరే మనసుతో మనం బ్రతికాం. ఒకప్పుడు మన మనసు, మన మైండ్ ఎలాగుండేదంటే ఎప్పుడు కూడా మనం అపవాది కింద ఉన్నాం కాబట్టి, సాతాను కాడి కింద ఉన్నాం కాబట్టి మన మనసు ఎప్పుడు కూడా తక్కువ స్థితిలో ఉండేది. ఎప్పుడు కూడా లోక సంబంధమైన శరీర కార్యాలను ఆధారం చేసుకుని బ్రతుకుతూ ఉండేవాళ్ళం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏమనో తెలుసా? గాసిప్ అంటారు. అంటే ఒకళ్ళ మీద చాడీలు చెప్పడం, లేని దాన్ని ఉన్నదాన్ని పుట్టించి బ్రతకటం. ఒకప్పుడు అలాంటి మనసు, లేకపోతే ప్రద్దాక అడుక్కునే స్థితిలో ఉండడం, ఎప్పుడు కూడా మంచి పలికే నోరు లేదు, ఎప్పుడు కూడా చెడు మాటలు పలకడం, నీ బ్రతుకుని పాడు చేసే విధముగానే ఎప్పుడు కూడా నీ నోట్లోంచి మాట్లాడుకోవడం. ఎందుకో తెలుసా? ఒక మనిషి జీవితానికి చుక్కాని, ఒక పడవకి ఏ విధంగా అయితే ఆ ప్రొపెల్లర్ ఉంటుందో అలాగే విమానానికి తోక అటు ఇటు కదిలినప్పుడు పైన అలా మనకు కనబడుద్ది. అది కదిలినప్పుడు విమానం డైరెక్షన్ ఎలా మారుతుందో మనిషి జీవితానికి నాలిక, మాటలు కూడా నీ యొక్క జీవితానికి ఆధారం అయి ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నువ్వు ఏది పలికితే ఆ స్థితిలోకి నువ్వు వెళతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ మాటే. ఎందుకంటే జీవ మరణములు, జీవము మీద ఆశ ఉంటే జీవం వస్తుంది. మరణం మీద, నీ బ్రతుకు నాశనం మీద నీకు ఆశ ఉంటే అదే నీ దగ్గరకు వస్తుంది. కాబట్టి మనిషి జీవితానికి చుక్కాని, మనిషి జీవితానికి ప్రొపెల్లరు, మనిషి జీవితాన్ని నడిపించడానికి మానవులకి ఏంటంటే ఈ నోరు చాలా ప్రాధాన్యత కలిగినది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం ఇక్కడ చూసాం ఏమనంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు కూడా మీరు కలిగి ఉండండి. ఒకప్పుడు మన మనస్సు అపవాది చేత నడిపించబడింది. అపవాది ఎప్పుడు కూడా లేదు, నీ బ్రతుకు ఇంతే, నీ జీవితం పైకి రాదు, ఆ రోగం నిన్ను చంపేస్తుంది, నీ జీవితం ఇంకెప్పుడు ఉపయోగపడదు, నువ్వు వేస్ట్ ఫెలోవి, ఈ భూమి మీద భారంగా ఉన్నావు, ఇది కార్యాలు జరగవు అని ఎప్పుడు కూడా నెగిటివే మాట్లాడేవాళ్ళు. ఒకప్పుడు ఏ రోజైతే ప్రభుని సొంత రక్షకుడుగా స్వీకరించావో నీ మైండ్లో పరివర్తన రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు జరిగిన విషయం ఏంటంటే రక్షణ పొందామని చెప్పుతూ మైండ్ మాత్రం అపవాదితోనే నడిపించబడుతున్నారు. అందుకే వాళ్ళు జీవితంలో దేవుని అనుకున్న స్థితిలో, నువ్వు అనుకున్న స్థితిలోకి రాలేకపోతున్నావు. అక్కడే ప్రాబ్లం జరిగింది. పైకి భక్తి అంటున్నావు, కానీ నీ మాటలు చూస్తే ఎలాగున్నాయి తెలుసా? అపవాది సంబంధించిన మాటలే. నేను ఈ మాట మాట్లాడుతూ తప్పు అనుకోమాకండి. ప్రభు బిడ్డలంట అప్పు ఇచ్చే స్థితిలోనే ఉంటారు, కానీ అప్పు చెయ్యరు అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు చెప్పారు, దొంగతనానికి, హత్యలు చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడే కానీ మరి దేనికి రాడు. నేనైతే నా గొర్రెలకు జీవమును, అది సమృద్ధి ఉండటానికి నేను వచ్చానని ప్రభు చెప్పాడు. ప్రభు ఇంకొక మాట చెప్పారు, నా బిడ్డలు తలగానే ఉంటారు కానీ తోకగా ఉండరు. ఈరోజు తోకసం, పైకేమో తల అన్నట్లుగా ఆదివారం నటిస్తున్నావు, సోమవారం నుంచి నీ నోట్లో వచ్చే ప్రతి మాట ఏంటో తెలుసా? తోక సంబంధమైన మాటలే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే దాని అర్థం ఏంటి? నీ మైండ్ ఇంకా మారలేదు, నీ మైండ్ ఇంకా మారలా. పైకి మార్చావు కానీ లోన మాత్రం ఏమైందో తెలుసా? మైండ్ అదే స్వభావంతో ఎప్పుడు కూడా లేదనే మాట. ఎవరి మీద ఏం చెప్తామో ఈ చాడి ఇదే బతుకుతున్నావంటే నేను ధైర్యంగా చెప్తున్నాను సేవకుడుగా, ఇంకా దెయ్యపు కాడి కింద నువ్వు ఉన్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకే అపోస్తలుడు పౌలు అంటున్నాడు ఏమనో తెలుసా? మీరు క్రీస్తు యేసుకు కలిగిన ఏ మనస్సు, ఈ మనస్సు అన్నాడు. ఏ మనస్సు అది నేను చెప్తాను. ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి అన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక మనిషి జీవితంలో రావాల్సింది బాహ్యంగా తెల్ల చీర కట్టుకొని, బాహ్యంగా నగలు తీసేసి, బాహ్యంగా పరిశుద్ధంగా ఉండడం కాదు. బాహ్యం మారినా మారకపోయినా నీ మార్పు ఎక్కడో తెలుసా? మైండ్లో రావాలి. చెప్పండి కూడా దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఏం మారాలి?
కొంతమందికి మైండ్ మారదు, పైకి మార్చినంత మాత్రాన ఉపయోగం లేదు. వైఎస్ఆర్ కాలనీ అని ఉంది, ముఖ్యమంత్రి గారు అనుకున్నారు ఆయన, అయ్యో పిల్లలందరూ కాలువొడ్లు పక్కన ఉంటున్నారు, రోడ్లు పక్కన ఉంటున్నారు, ఎక్కడో ఖాళీ స్థలాల్లో పాకలేసుకుంటున్నారు, ఒక్క హైజీన్ లేదు, శుభ్రత లేదు, కాబట్టి వీళ్ళందరికీ ఒక మంచి కాలనీ కట్టిద్దామని కట్టించారు. ఆయన పై రూపాన్ని మార్చగలిగాడు, కానీ వాళ్ళ బ్రతుకులు మార్చారా? బిల్డింగులు చూస్తే చక్క సుందరంగా మేక్ కూడా స్ట్రాంగ్గా ఉంది, కానీ లోనున్న మనుషులు ఎలాగున్నారో తెలుసా? సేమ్ అదే గంజాయి తాగుతున్నారు, సేమ్ అదే వ్యభిచారం చేస్తున్నారు, సేమ్ అదే పాడు పనిలో బ్రతుకుతున్నారు. ఒక్కళ్ళు ఇల్లు మారింది, కానీ మనుషులు బ్రతుకులు మాత్రం మారినయా? మారలా. నువ్వు అలా ఉండటానికి వీల్లేదు. నీ బుద్ధి మారాలి, నీ మైండ్ మారాలి, నీ బతుకు మారాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అప్పుడే దేవుని కార్యాలు నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందుకేంటో తెలుసా, ఒక క్రైస్తవ జీవితం ఒక విజయకర జీవితంగా జీవించాలి అంటే ఖచ్చితంగా వినాలి, ఖచ్చితంగా ఏముండాలో తెలుసా? క్రీస్తు సంబంధమైన మనస్సు నీకు రావాలి. అర్థమైందా? అందరు చెప్పండి. ఒక క్రైస్తవ జీవితం, యేసును వెంబడించే జీవితం, ఒక విక్టోరియస్ లైఫ్ అనండి, ఒక ఓడిపోని జీవితం కావాలి అంటే మనకు యేసయ్య మనస్సు మనకు రావాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చెత్తను అగ్నిలో కాల్చటం గ్యారంటీ, నరకానికి పోవటం గ్యారంటీ, దాంట్లో తిరగలేదు. అందుకే పైకి భక్తి గలవారమని చెప్పుకుంటూ దాని శక్తిని అంటే ఏం చేస్తున్నారు? ఆశ్రయించట్ల. అందుకే అపోస్తలుడు పౌలు ఏమన్నాడు తెలుసా? నీ మాటలాపు, నీ శక్తి చూపించు. నువ్వు దేవుని పెట్టావు కదా, 10 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు కదా, ఈ కార్యాలు ఏం పొందావు? లాస్ట్ వీక్ దేవుడు ఏం చేశాడు? పోయిన నెల ఏం చేశాడు? ఏది నీ కార్యాలు అడిగితే ఏమో కాదు. కార్యం పొందకపోవడానికి కారణం ఏంటో తెలుసా? క్రీస్తు మనస్సు నీకు లేదు. ఆ మనస్సు ప్రవర్తించే విధంగా నువ్వు ప్రవర్తించట్లేదు, కాబట్టి నీ జీవితంలో నో కార్యం. ఎప్పుడు చూసినా పాత ఎలాగున్నావో అదే స్థితిలో నేను ఉంటున్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అది శారీరకంగా అయినా, అది ఆత్మీయంగా అయినా, అది ఆర్థికంగా అయినా, అది కుటుంబపరమైన అన్నిట్లో కూడా ప్రియుడా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలు, చెప్పండి, అన్ని విషయాలు ఏమవ్వాలి? పతనం అవ్వాలా? అన్ని విషయాల్లో మొదటిగా నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, సమస్తము కూడా మీకేమవుతుంది? అనుగ్రహించబట్టలేదంటే నువ్వేదో వదిలేసావు. పైకి భక్తిగా నటిస్తున్నావు, కనబడితే స్తోత్రం అమ్మేనంటావు, దీర్ఘ ప్రార్థన చేస్తున్నావు, బతుకులో మార్పు అనేది కనబడట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ విధంగా ఉంటే ప్రయోజనం ఎంత మాత్రం కూడా లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏ మనస్సుని మనం ఆలోచిస్తే మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఏంటి, అసలు దేవుని మైండ్ ఏంటని చూస్తే ఆ మైండ్కు ఉండే కొన్ని లక్షణాలు అంట. మొదటగా యాటిట్యూడ్లో డిఫరెంట్ ఉంటుంది. యాటిట్యూడ్ అంటే ఏంటి? చెప్పండి. ఏం భలే యాటిట్యూడ్ చూపిస్తుంది అన్నాడు. ఏంటి? పొగరు కాదు. యాటిట్యూడ్ అంటే ప్రవర్తనలో మార్పు కనబడ. చాలామంది అంటారు ఆ పిల్లకి భలే యాటిట్యూడ్ అండి, అసలు ఏంటో పెద్ద ప్రవర్తన. రెండోది హ్యూమిలిటీ. ఏది యేసయ్య మైండు అంటే ప్రవర్తన, తగ్గింపు, విధేయత, ప్రేమ. ఇవి యేసయ్య మైండ్. ఇంకా చాలా ఉన్నాయి, కానీ కొన్ని మీకు చూపిస్తున్నా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యేసయ్యను నమ్ముకున్నాక నీ ప్రవర్తన ఎలాగుండాలో తెలుసా? చాలా కొన్నిసార్లు నా ప్రవర్తనకి చాలామందికి అసూయ పడుతూ ఉంటుంది. నేను ఫీల్ అవ్వను, నా ప్రవర్తన అలాగే ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నేను మీకోసం చేయట్లా, నేను ఎవరిని సంతోషపెట్టాలి?
ఎవరిని సంతోష పెట్టాలి? నేను మనుషులు సంతోష పెట్టాలా? అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు. మీ ఆలోచనలు దేవుని ఆలోచనతో ఆకాశం భూమి కాదు. నువ్వు 10 అడిగితే దేవుడు ఎలాంటివాడో తెలుసా? పరలోక తండ్రికి నువ్వు ఆయన ఆలోచనలుగా మాట్లాడుతూ, ఆయన తలంపులుగా మాట్లాడుతూ, ఆయన మైండ్ లాగా లేని చోట ఉంది అని ప్రభువుని ఆధారం చేసుకు బ్రతుకుతుంటే ప్రభు చేయడా? దేవుని స్తోత్రాలు చెప్పండి. కొంతమందికి దేవుని చేతిలో పెట్టడానికి మైండ్ రాదు. వాళ్ళ మైండ్ ఏంటో తెలుసా? ప్రభు చేతిలో పెడితే నాకేముండదని. కానీ యేసయ్య మైండ్ ఏంటో తెలుసా? ఇవ్వుడి ఇవ్వబడును, అనిచ్చి కుదిలించి దిగజారునట్లుగా మనుషుల్ని ఒళ్ళో కొలుస్తారు. రెండోది ఏంటో తెలుసా? పేతురు అన్నాడు, అయ్యా మేము అన్నీ వదిలి నీ వెనక తిరుగుతున్నామంటే నా నిమిత్తము ఇండ్లైనను, అక్క చెల్లెండ్లైనను, అన్నదమ్ములైనను, తల్లిదండ్రులను విడిచిపెడితే ఈ లోకంలో 100 వాళ్ళను నిత్య జీవాన్ని కూడా పొందుతామని నా ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రభు మనసు కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? ప్రభు మనసు కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? ప్రభు మాటే వింటారు. నువ్వు వింటలేదంటే నువ్వు ఎవరి మనసు అంటే ఆదివారం ఊరికే దేవుడు మనసు వేసుకుని వస్తావు, కానీ తర్వాత కార్యాలు వచ్చేసరికి ఆ యాటిట్యూడ్ నీలో లేదు, ఆ బిహేవియర్ నీలో లేదు. ఎప్పుడు చూసినా లేదనిపించుకొని ఎవరి దగ్గర ఏదో సాధించాలని. ఒక రోజు అంటే ఒక పిల్లోడు ఒక బడ్డీ కొట్టు ముందు నుంచి చూస్తున్నాడంట. అలాగే ఆ షాప్ కీపర్ చూస్తే పిల్లోడు చాలా బొద్దుగా ఎర్రగా మన సన్నీలాగా ఇంకా లాగున్న డబ్బులుండి బొగ్గలేసుకుని, మా జూబాబు ఉండేవాడు, ఆడు సాయం చేపిస్తాను, మొహం నాకు చేతి సరిపోయేది కాదు, ఇంత బొగ్గలేసుకుని అట్లా చూస్తూ ఉన్నాడు. అని అడిగాడు, బాబు ఏంట్రా అంటే, అంకుల్ చాక్లెట్ అన్నాడు. ఆయనకి ప్రేమ పుట్టే బొడ్డోని చూసి, అరే నువ్వు తీసుకో అన్నాడు. అరగంట అయినా తీసుకోవట్లేదంట. ఏంట్రా నువ్వు తీసుకోవట్లేదు? మీరే ఇవ్వండి అంకుల్ అన్నాడు. సరే అని చెప్పి ఆయన ఏం చేశాడు, చేతిలోంచి తీసి ఇచ్చాడు. ఈయనకి డౌట్ వచ్చింది, అరే నిన్ను తీసుకోమంటే నువ్వు తీసుకోలేదు, నన్నేమన్నా ఏంట్రా అంటే, అంకుల్ నా చెయ్యి చిన్నదిగా తీసుకుంటే 2 వస్తాయి, మీ చెయ్యి పెద్దదిగా 10 వస్తాయి, అందుకే మిమ్మల్ని లేవమన్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. చూసారు యాటిట్యూడ్ ఎలాగుందో? క్రీస్తు మనస్సు ఎప్పుడు లేకిగా చూసేది. యేసు ప్రభువారు, అమ్మ మీరేమనుకోమ్మా, అక్కడ మీ కోరికలు చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి, నేను ఇవ్వలేను, పరలోకంలో డబ్బులన్నీ అయిపోయినాయి అని అంటాడు ప్రభు. ఆకాశం నాదే, భూమి నాదే. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, కొండలు నావే, బంగారం నాదే, వజ్రాలు నా, మొత్తం నావే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ దేవుడు నీ దేవుడు. కాబట్టి ఇప్పుడు నీ యాటిట్యూడ్ ఎలాగుండాలి? అవును, మన మనసుకి ఎలాగ అనిపిస్తుంది? ప్రభు చేయలేడా? ప్రభు చేయలేడా? కొన్నిసార్లు నాకు చెప్తానంటే ప్రభు చేస్తాడు, ప్రభు చేస్తాడు. నా ప్రభుని బట్టి చెప్తున్నాను, నా ప్రభుకి అసాధ్యమైంది ఏది లేదు. ఆయన నాకు చెప్పాడు ఏమన్నా తెలుసు? నా ముందు నిలబడి, నా కుమారుడా సర్వ శరీరులకు దేవుడను నేను, నాకు అసాధ్యమైంది ఏదన్నా ఉందా అని నా చెవులో వినబడతా ఉంటుంది. అందుకే నా యాటిట్యూడ్ ఎలాగుంటుందో తెలుసా? తనను దేవుడుగా చేసుకున్న జనులు బలము కలిగి గొప్ప. నన్ను ఎంచుకున్నది, రక్షించుకుంది ఎందుకో తెలుసా? బుట్ట కార్యాల కోసం కాదు, ఎదుటి వాళ్ళను మైండ్లను ప్రభు నమ్మకుండా శరీర మైండ్తో జీవిస్తున్న వారి బుర్రలను రూపాంతరపరచడానికి ప్రభు నన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి యేసయ్య మనస్సుతోనే నేను బ్రతుకుతాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మార్త వచ్చి యేసయ్యతో ఉంది, మార్త మనసు శరీరం మనసు అనుకోండి. మార్త మనసు ఏంటి? శరీరం మనసు. శరీరం మనసు ఏం చెప్పింది? 4 రోజులైంది, రాయి తీస్తే ఏం కొడతాడు? అవునా? శరీరం మనసు. కానీ క్రీస్తు మనసు ఏమంది? నమ్ము నా మహిమను. ఏ మనసు కావాలో నువ్వు నిర్ణయించుకో. దేవునికి స్తోత్రాలు. కంపు కొడతాడని ఆలోచిస్తావా? యేసయ్య మనసుతో అద్భుతాన్ని చూస్తావా? దేవునికి స్తోత్రాలు. మార్త చెప్పింది, అయ్యా 4 days అయిపోయిందయ్యా, రాయి తీయొద్దయ్యా. కొంతమంది మనకు చెప్తారు, అమ్మో అది మన వల్ల కాదు, అమ్మో అది మనం చేయలేవు, అమ్మో అక్కడికి మనం వెళ్ళలేవు, ఈ ఉద్యోగం మనకు రాదు, ఇది మనం చేయలేవు. మన బ్రతుకులో ఎప్పుడన్నా చూసామా? మన బ్రతుకులో ఇటువంటి కార్యాలు మనం విన్నామా? ఎప్పుడన్నా మన వాళ్ళు చేయకపోతే నేను చేస్తా, నేను ప్రభు మనస్సు కలిగి ఉన్నా, నేను సృష్టిస్తా చరిత్ర. ఎస్, తండ్రి దేవుడిగా చేసుకున్న జనులు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
హల్లెలూయా. కొంతమంది ఏమంటారు తెలుసా, ఏమండి మేము వచ్చిన కొత్తలో 75 వచ్చినప్పుడు అండి ఎంత అండి ఇక్కడ 20 రూపాయలకి ఇస్తానండి. అప్పుడు 20 రూపాయలకి తీసుకోవాలా, ఇప్పుడు 20 కోట్లకే నువ్వు తీసుకోగలవు. ఎందుకో తెలుసా, అప్పుడు యేసయ్య లేడు కాబట్టి నీకు అర్థం కాల. ఇప్పుడు యేసయ్య ఉన్నాడు కాబట్టి నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి నీ ప్రవర్తన ఎలాగుండాలి? ప్రభు చేయగలడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రభు చేయగలడు. క్రైస్ట్ మైండ్ అంటే ఏంటో తెలుసా, ఆ యాటిట్యూడ్లో డిఫరెంట్ కనపడాలి, ఆ ప్రవర్తనలో డిఫరెంట్ మాటలు. అందుకే కొన్నిసార్లు శరీర మనసున్న వాళ్ళకి ప్రభు మనసుతో మాట్లాడే మాటలు బుర్రకు అర్థం కాక మన మీద దుష్ప్రచారం చేస్తుంటారు. వాళ్ళని చెత్తని పక్కన తోసేయండి, నీ పనిలో నువ్వు వెళ్ళిపో. బైబిల్లో ఉంది, ఇస్సాకు మీదంట ఫిలిస్తీయులు అసూయపడినంత, ఎంత అసూయపడితే దేవుడు అంతగా ఇస్సాకును అభివృద్ధిలోకి తీసుకొచ్చేసాడు. దేవునికి స్తోత్రాలు. నమ్మితే ఆయన మహిమను, దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటలు మీతో చెప్తున్నానో తెలుసా, మీ బ్రతుకు మారాలి, మీ యొక్క ప్రభు మైండ్ రావాలి, మీ మైండ్ రూపాంతరం చెందాలి. ఒకప్పుడు బానిసత్వం కిన్నావు, ఒకప్పుడు తక్కువ స్థితిలో ఉన్నావు, ఒకప్పుడు రోగాలతో ఉన్నావు, ఒకప్పుడు వ్యాధులతో ఉన్నావు, ఒకప్పుడు కష్టాలతో ఉన్నావు, ఒకప్పుడు దిక్కు లేదని అన్నావు. కానీ ఈ రోజు నీకు దిక్కు వచ్చింది. ఆ దిక్కు ఎవరో కాదు, నజరేయుడైన యేసు. హిస్ నేమ్ ఇస్ జీసస్. ఏది నిజమైన దేవుని మనస్సు అంటే ఫస్ట్ ఏంటో తెలుసా, హంబుల్ మైండ్. హంబుల్ మైండ్, తగ్గించుకునే గుణం ఉండాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాయలున్న కొమ్మ ఎలా ఉంటుంది అంటే, కాయలున్న కొమ్మ వంగి ఉంటుందా, నుంచుని ఉంటుందా, ఏమవుద్ది? అది రావాలి మీ జీవితంలో. దేవుని మనసు ఫస్ట్ ఏంటో తెలుసా, హంబుల్. హంబుల్. ఎంత తగ్గించుకుంటావో అంత దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఏ మనస్సు చెప్తున్నాడంటే పౌలు, హంబుల్ మనసు రావాలి. ఫిలిప్పీలు రాసిన పత్రిక, ఫిలిప్పీకి పౌలు రాస్తున్నాడు, జైల్లో ఉంచి అలాగ చెప్తున్నాడు. 2వ అధ్యాయం 6-7 వచ్చిన చూడండి. చూడండి, ఆయన ఎవరో ఆయన అంటే యేసయ్య. వినాలి, వినాలి. యేసయ్య దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి. యేసయ్య ఎవరి స్వరూపం అన్నాడు? అదిగోండి, వినండి. ఇప్పుడు మనం ఎవరి స్వరూపంలోకి రావాలి? దేవుని స్వరూపంలో మనం మారాలి. మనం ఎలా మారాలి? దేవుని స్వరూపం. యేసయ్య కూడా ఎలాగున్నాడు? తండ్రి స్వరూపంలో ఉన్నాడు. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలం కూడా మనం ఎలాగుండాలి? యేసయ్య స్వరూపంలోకి, తండ్రి స్వరూపంలోకి మనం ఏమవ్వాలి? మారాలి. మన స్వరూపం చూడగానే అమ్మో దెయ్యం అనకూడదు. ఏమన్నా తెలుసా, దేవుని ఎప్పుడు అంటారు తెలుసా, హంబుల్నెస్ ఉంటే నువ్వు అందరికీ దేవుళ్ళలాగానే కనపడతావు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఎవరో అన్నారు, మాటకి మాట కొట్టడం, దెబ్బకి దెబ్బ కొట్టడం అలా మనం చేయకూడదు అంటే అన్నారు. పర్వాలా ప్రభువా, దావీదుని ఒక షిమ్మి అనేవాడు తిడతంటే దేవుడు అనుమతించాడు కదా, వాడు తిడతాడని వదిలేశాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంతేగాని మాటకి పగ తీర్చుకోవడం నా పని, ప్రతిఫలం ఇవ్వడం నా పని అంటున్నాడు ప్రభు. తీర్పు నీ దగ్గర నుంచి ప్రారంభించమాక, దేవుని ఇంటి దగ్గర నుంచి. ప్రతిదానికి లెక్క ఉంటుంది, ప్రతిదానికి ప్రభు అడుగుతాడు. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా, తగ్గించుకుని ఉండడం. చాలామంది అంటారు, పాస్టర్ గారు ఎంత తగ్గించుకున్నారు? ఎంతైనా ప్రభు తగ్గించుకుని అంతగా నువ్వు తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లి. ప్రభు అంటే చూడండి, ఈ వాక్యంలో చూస్తే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదంట. ఏంటి, నేను దేవుని కొడుకుని, నేను ఈ మురికోళ్ళ కోసం కిందకి వెళ్ళాలా? వాళ్ళు అపరాధం చేత పాపం చేత చచ్చి చీకట్లో పడి ఆ బురదలో కొట్టుకుంటూ శవాల్లాగా కంపు కొడుతూ ఎంతో దుర్భర జీవితంలో ఉన్న ఈ మనుషుల కొరకు ప్రభు పక్కన ఎంతో హ్యాపీగా కూర్చుని, సంతోషంగా కూర్చునుండి, ఎంతో రాజిపోకం ఇట్లా ఉన్నాయని నేను దిగి వాళ్ళ కోసం వెళ్ళాలని అనుకోలేదంట. అంటే నీ ప్రభు నీ కొరకు ఎంత తగ్గించుకున్నాడో, నిన్ను బ్రతికించడానికి, నిన్ను లేవనెత్తడానికి, నిన్ను నిలబెట్టడానికి, నిన్ను సహాయం చేయడానికి. నువ్వు అపరాధం చేత పాపం చేత చచ్చిన స్థితిలో ఉంటే నీకు దిక్కు లేకుండా మొక్కు లేకుండా ఎవడో లేడు. నిన్ను లేవనెత్తేవాడు, నీ జీవితాన్ని పైకెత్తేవాడు ఎవడో లేకపోతే దేవునితో కూడా ఉండటం అని భాగ్యం అనుకోకుండా దిగొచ్చిన దేవుడు, ఆ బిడ్డవైన నీవు ఏ మనసు కలిగి ఉండాలి? యేసయ్య మనసు తగ్గింపు.